శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇళ్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా అంజనం వేసే ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి ఈ నెల 13, 14వ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా వీరికి జరగబోతున్నది తెలిస్తే తప్పకుండా మీరు ఆశ్చర్యపోతారు. మరి కన్యా రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే అంశాలు ఏమిటి, అలాగే వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏమిటి, ఏం చేయడం వలన కన్యా రాశి వారికి ఈ 3 రోజుల్లో చక్కగా కలిసి వస్తుంది అనే ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీకు మా స్మాల్ రిక్వెస్ట్, వీడియో కనుక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని కనుక వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కన్యా రాశి వారికి సంబంధించి ఈ నెల 13, 14వ తేదీలో రాబోతున్నటువంటి అదృష్టం ఏమిటి, ఏ స్త్రీ కారణంగా ఈ రాశి వారు వారి జీవితంలో ఏ సంఘటనల్ని ఎదుర్కోబోతున్నారు, అలాగే మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిన్న పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. దాంతో పాటుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి. మళ్ళీ చెప్తున్నాం, ఎందుకనంటే ఏదైనా పాయింట్ మిస్ అయింది అనుకోండి మీకు అసలు అర్థం కాదు. అందుకే ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అప్పుడు మీకు పూర్తిగా అర్థం అవడం వల్ల మేమేం చెప్తున్నాం అనేది గ్రహించగలుగుతారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ యొక్క రాశి వారు జీవితంలో పైకి ఎదగడానికి ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. ఎక్కువగా కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. అయినా కూడా చాలా ఓర్పుగా పేషెన్సీతో ఉంటారు. అంతేకాకుండా చాలా పద్ధతిగా చాకచక్యంగా ఉంటారు. ఎవరి గురించి కూడా ఎప్పుడూ కూడా తప్పుగా ఆలోచించరు, అలాగే తప్పు మాటలు మాట్లాడరు. ఆ విధంగా ఉంటారు కన్యా రాశి వారు. ఒక విషయం గురించి డీప్గా పూర్తిగా తెలుసుకున్నాక మాత్రమే దాని గురించి మాట్లాడతారు. అది వ్యక్తి గురించి అయినా, ఏదైనా వ్యక్తికి సంబంధించి కాకపోయినా పనికి సంబంధించి అయినా సరే, ఏదైనా ఒక అంశానికి సంబంధించి అయినా సరే, ఈ విధంగానే ఉంటారు కన్యా రాశి వారు. ఎదుటి వ్యక్తి ఏదైనా మాట అనగానే తిరిగి మాటలు అనడం కానీ, లేదంటే వారి గురించి పూర్తిగా తెలియకుండా దూషణలు చేయడం లాంటి పనులు అస్సలు చేయరు. అలాగే ఎవరిని కూడా అనవసరంగా ఎలాంటి మాటలు అనడం చేయరు ఈ యొక్క కన్యా రాశి వారు. వీరికి ఎక్కువగా కోపం వస్తుంది. ఆ కోపాన్ని అధికంగా ప్రదర్శిస్తూ ఉంటారు. కోపం వల్ల ఓవర్గా సఫర్ అయిపోతూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు చేతికి అందుతుంది. అలాగే ధన సమస్య అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టినప్పుడు వీరికి భగవంతుడు అనుగ్రహంతో ఏదో ఒక రూపంలో భగవంతుడు వీరిని ఆదుకునే విధంగా ధనాన్ని అందించడం జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు అన్ని విధాలుగా వీరికి దైవానుగ్రహం బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి పరంగా చూసుకుంటే కొంతమంది ఎప్పుడు కూడా కష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కానీ ఆ యొక్క కష్టాలకు కారణం ఏమిటంటే కొన్నిసార్లు మీరు భగవంతుడిపై భక్తి, శ్రద్ధ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, ఇంకా మీరు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల కూడా మీకు పూర్తిగా కష్టాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక ఈ రాశి వారికి కొద్దిపాటి అనుమానం అనేది ఉంటుంది. అయితే ఈ అనుమానం అనేది బయట వరకు కనపడకుండా చాలా జాగ్రత్త పడతారు. అలాగే ఎవరినైనా సరే ఏదైనా చెప్పినా కూడా నమ్మారనమాట. ప్రతి ఒక్కటి కూడా వీరు కళ్ళతో చూస్తేనే నమ్ముతారు. ఎదుటి వ్యక్తి చెప్తే అస్సలు నమ్మరు. ఇటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి వారు. ఎప్పుడు కూడా ఈ రాశి వారు ఉత్సాహంగా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మంచి ఆలోచన శక్తిని, నైపుణ్యాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి అమ్మాయిలు. ఇక కొత్త ఆలోచన చేస్తూ ఉంటారు. తమ యొక్క తెలివితేటలను ప్రదర్శించి పనులను వేగంగా అయ్యేందుకు చూస్తారు. ఇక ఈ రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట. అయితే వీరికి ఈ 3 రోజులు చాలా అంటే చాలా రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరు కూడా మీరు దైవాన్ని నమ్ముకుంటే మీకు తిరిగే ఉండదు. ఇకపోతే ఈ రాశి వారు పిల్లలు పెంచే విధానం కూడా చాలా పద్ధతిగా ఉంటుంది. క్రమశిక్షణతో పెంచుతారు. అదేవిధంగా ఈ 3 రోజుల్లో మీకు ఒక స్త్రీ కారణంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ 3 రోజులు మీరు శుభ ఫలితాలను అందుకోబోతున్నారు. అలాగే మీరు పట్టిందల్లా బంగారం అవ్వబోతుంది. ఈ 3 రోజులు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా చిన్న సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి.
అయితే ఇవి ఎవరికి చెప్పుకోలేక కన్యారాశి వారు ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అయితే ఈ పరిస్థితిని మీరు దైవారాధన చేసి తప్పించుకోవచ్చు అని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే ఈ యొక్క కన్యారాశి వారు ఈ నెల 27వ తేదీన మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనం చేసుకునే అవకాశం కనబడుతుంది. అయితే భగవంతుడి యొక్క ఆరాధనకి కూడా ఈ నెల 27వ తేదీన అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. బంధువుల ఇంటికి వెళ్తారు, పరిచయాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ టైంలో బంధుమిత్రులతో కొన్ని చిన్న చిన్న సమావేశాలు అయ్యే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇక ఈ రాశి వారికి కుటుంబానికి సంబంధించిన అంశాలలో కూడా చిన్న చిన్న అంశాలను ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఎక్కువ ఆలోచన చేయడం అనేది మానుకోండి కన్యా రాశి వారు. ఎవరైనా కొత్తగా పరిచయమైన వారు కానీ బంధుమిత్రులకు కానీ ఎవరైనా ఒక మాట అంటే మీరు తొందరగా స్పందించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు చూసి చూడనట్లు ఉంటే కనుక మీకు అంతా మేలే జరుగుతుందండి కన్యా రాశి వారు. గుర్తుపెట్టుకోండి. అటువంటి పరిస్థితుల్లో మీరు పట్టించుకోకుండా ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు తలదించుకోవాల్సిన అవసరమే ఉండదు కన్యా రాశి వారు. ఇక ఇలా చేసినట్లయితే మీ యొక్క బంధుమిత్రులు, స్నేహితులు మధ్య కూడా మీకు ప్రేమానురాగాలు ఎక్కువ అవుతాయి. ఈ రాశిలో ఉన్నవారు ఇప్పటికే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. అయితే ఈ నెల 29వ తేదీన రోజుల్లో పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారు. మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా లాభాలను చూస్తారు. మీరు సొంతంగా వ్యాపారం చేస్తున్నట్లయితే అది కూడా లాభాల బాట పడుతుంది. అలాగే మీకు అన్ని రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇకపోతే చాలా రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యకు రాబోయే కాలంలో మీకు పరిష్కారం దొరుకుతుంది. రాబోయే రోజుల్లో మీకు పరిష్కారం దొరకటం వల్ల అన్ని రకాలుగా మీకు మేలే జరుగుతుంది. ఇక అది వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరంగా కానీ లేదా మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కానీ ఏదైనా సరే ఒక నిర్ణయం మేరకు మీరు ఆ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పటికీ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఎవరినైనా సరే డబ్బులు అప్పుగా అడుగుదామనుకుంటే అటువంటి పరిస్థితి కూడా లేకుండా ఈ రోజున మీకు డబ్బు చేతికి అందే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా మీకు దైవం తోడుగా చాలా సపోర్ట్గా ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఒక స్త్రీ వల్ల ఈ సమయంలో మీ జీవితం అనేది టర్న్ కాబోతుంది. ఆమె వల్ల మీకు ధన లాభం అనేది కలగబోతుంది. ఆ స్త్రీ ద్వారా మీరు ఏదైతే ధన లాభాన్ని పొందుతారో దానివల్ల మీరు జీవితంలో ఇంకాస్త ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ లాభం అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరైతే స్త్రీ ద్వారా మీకు డబ్బు వస్తుందో ఆ యొక్క లాభం అనేది మీరు వెంటనే పొందకపోయినప్పటికీ కూడా ఆ స్త్రీ ఇచ్చిన ధనంతో మీరు జీవితంలో ఉన్నతిని పొందుకుంటారు. ఈ 3 రోజుల్లో ఎక్కువగా కూడా మీరు ఇబ్బంది పడే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఈ సమయంలో ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. ఆ స్త్రీ ద్వారా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఈ యొక్క కన్యారాశి వారు గుర్తుపెట్టుకోండి. ఇలా మేలు జరగడం వల్ల ఆ స్త్రీని మీరు జీవిత కాలం అంతా గుర్తుపెట్టుకుంటారు. ఇలా అని అందరికీ ఈ విధంగా జరుగుతుందని కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి యొక్క గ్రహస్థితి ఒకే విధంగా ఉండదు కదా. కాకపోతే కన్యారాశిలో పుట్టిన ఎక్కువ మందికి మాత్రం ఈ విధంగా జరుగుతుంది. ఇకపోతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వారికి మాత్రమే ఈ విధంగా ఒక స్త్రీ సహాయం చేసేటటువంటి అవకాశం అనేది ఉంటుందని జ్యోతిష్య పండితులు స్వయంగా చెబుతూ ఉన్నారు. ఇకపోతే మీకు ధన సహాయం చేసే ఆ స్త్రీ ఎవరు అంటే ఆమె మీకు భార్య కావచ్చు, లేదంటే తల్లి కావచ్చు, లేదు అని అంటే స్నేహితులు, బంధుమిత్రులు, ఇలా ఎవరైనా కావచ్చండి. ఆమె వల్లే మీకు ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మీరు నిత్యం లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషంగా చేయటం వల్ల కూడా మరింత అనుకూలమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల గతంలో ధనానికి సంబంధించిన ఏవైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అయితే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా కూడా, ఉద్యోగంలో ఉన్న విద్యార్థులైనా సరే ఎవరైనా సరే విశేషమైనటువంటి ఫలితాలను పొందుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వారి వారి రంగాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. అందుచేత ఆ స్త్రీ వల్ల మీరు పొందే అదృష్టాన్ని అసలు వదులుకోకండి. ప్రతినిత్యం కూడా దైవారాధన చేసుకుంటూ ఉండండి. ఖాళీ సమయంలో నిష్ఠ దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండండి. దైవానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇకపోతే ఈ యొక్క రాశివారు ఒక స్త్రీ వల్ల ఎన్ని లాభాలను పొందుకుంటారో కూడా చూశారు కదా. నిజంగా మీరు భగవంతుని యొక్క అనుగ్రహంతో మీకు అంతా కూడా రాబోయే రోజులు మంచిగా ఉండబోతున్నాయి. దైవం యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. సో చూశారు కదండి. ఈ నెల 13, 14వ తేదీల్లో కన్యా రాశి వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా అదృష్టాన్ని పొందబోతున్నారు, ఆ స్త్రీ ఎవరు అనే అంశాలతో పాటుగా మీరు చేయవలసిన దైవారాధన గురించి కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే
కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్.